ములుగు జిల్లా మేడారం మహాజాతరకు నేడే అంకురార్పణ జరగనుంది. జాతర తొలిఘట్టం మహాజాతరకు 2 వారాల ముందు గుడిమెలిగే పండుగతో మొదలవుతోంది. పూజారుల కుటుంబాల ఇండ్ల శుద్ధి కార్యక్రమం అనంతరం ఆదివాసీ ఆచార సంప్రదాయాల ప్రకారం మేడారంలోని సమ్మక్క, కన్నెపల్లిలోని సారలమ్మ, కొండయాలోని గోవిందరాజు, పునుగొండలోని పడిగిద్దరాజు ఆలయాలను పూజారులు శుద్ధి చేశారు. పూజారులు సమ్మక్క గద్దెను ఎర్రమట్టితో అలుకు చెల్లి రంగులతో ముగ్గులతో అలంకరించారు. భూపాలపల్లి జిల్లాలో ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్లలో వైద్యుల చేతివాటం బయటపడింది. ప్రభుత్వ వైద్యశాలలో ఫిజికల్ ఫిట్ సర్టిఫికేట్లు అంగట్లో సర్కుల్లా అమ్ముడుపోతున్నాయి. సూపరింటెండెంట్ కార్యాలయం వేదికగా వసూలు పర్యం కొనసాగుతోంది. కొత్తగా విధుల్లో చేరనున్న సాఫ్ట్ నర్సులు అయితే పోలీసులు కానిస్టేబుళ్లకు ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ తప్పనిసరి కావడంతో దీనిని ఆసరాగా తీసుకుని అభ్యర్థుల నుండి ఒక్కరోజే లక్షలు వసూలు చేస్తున్నారు. ఏపీవీపీ ఆధ్వర్యంలో నిజాం కాలేజ్ విద్యార్థులు కళాశాల గేటు ముందు ఆందోళన చేపట్టారు. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నినాదాలతో ప్రాంగణం హోరెత్తించారు. వేల కోట్ల రూపాయల బకాయిల ఎఫెక్ట్ విద్యార్థులపై ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థులను అరెస్ట్ చేసిన పోలీసులు అబిడ్స్ కు, పిఎస్ కు తరలించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండల పరిషత్ కార్యాలయం ఎదుట రైతుల నిరసన చేపట్టారు. మందుల బేడల నుండి తమ పంటలను కాపాడాలని అధికారులు వేడుకుంటున్నారు. వేల రూపాయల పెట్టుబడులతో వేసుకుంటున్న పంటలను మందులు నాశనం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే అధికారులు స్పందించి పందుల బేదడ నుండి పంటలకు కాపాడాలని ఎంపీడీఓకు వినతి పత్రం అందించారు. హెచ్ఎండిఏలో మరో భాగోతం వెలుగులోకి వచ్చింది. వట్టి నాగులపల్లి భూ స్కామ్ తరహాలోనే హెచ్ఎండిఏ వ్యవహారం జరిగింది. చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ కింద దాదాపు 90 ఫైళ్లకు హడావిడిగా అనుమతులు ఇచ్చారు. నిబంధనలు లెక్క చేయకుండా ఒక్క రోజులోనే తతంగం పూర్తి చేశారు. చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ కింద భారీగా భూ బదలాయింపులు జరిగింది. దీంతో హెచ్ఎండిఏకి చెందిన 3 డైరెక్టర్ల పాత్రపై ఏసీబీ దృష్టి సారించింది. చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ డాక్యుమెంట్లు పరిశీలనకు ఏసీబీ సీఎస్ అనుమతి కోరింది. భద్రాద్రి జిల్లా పాల్వంచ బస్టాండ్ లో గంజాయి పట్టుబడింది. విజయవాడ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సుల్లో గంజాయి తరలిస్తున్న బ్యాగ్ ను పోలీసులు గుర్తించారు. ఆ బ్యాగ్ లో నిషేధిత ఎండు గంజాయి ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. బస్సులో ఉన్న ప్రయాణికుల అందరినీ విచారించిన గంజాయి తరలిస్తున్న వ్యక్తిని మాత్రం గుర్తించలేకపోయామని పాల్వంచ సీఐ గురునాథ్ రాథోడ్ తెలిపారు. పట్టుబడిన గంజాయి సుమారు 6 కేజీలు ఉంటుందని కేసు నమోదు చేసి విచారణ చేపట్టామని సీఐ తెలిపారు.